1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు, హెలికాప్టర్ యాక్సిడెంట్. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. రాజారెడ్డిని చంపేశారు, చంపిన వాళ్ళని నేను ఏమీ చేయలేదు, ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్, నేను మంచివాడినని చెప్పానని మాట్లాడాడు. వెంటనే బాధితుడు పార్థసారథి రెడ్డి ఒక సమావేశం పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మీ తాత మీ తండ్రి గారు మీ తాత హత్యలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని మిగల్చలేదు, అందరినీ వేసేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, బుల్డోజర్లు పెట్టి ఇళ్ళన్నీ కూడా కూల్చేశారు. మిగిలింది ఒక పార్థసారథి రెడ్డి, అది కూడా కర్ర పెట్టుకొని ఊత పెట్టుకొని నడుస్తున్నాడు. అది తెలిసి మాట్లాడావా తెలియక మాట్లాడావా నాకు అర్థం కాదు. మొత్తం ఆ రోజు జరిగిన పరిణామాల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఆ రోజు నువ్వు హతమార్చిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రెండవది, ఆ రోజు పులివెందలకి తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఇందులో ఒక బాధ్యుడని నువ్వే చెప్పావు, నేను చెప్పలేదు. ఆ బాధ్యుడు ఈరోజు నీ పార్టీలో ప్రముఖంగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి నీ పక్కనే ఉన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తు పెట్టుకోకుండా ఈ విధంగా చంద్రబాబు నాయుడు అనే కారణం అని చెప్పి మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభలో ప్రసంగం చేశారు. 4 రోజుల తర్వాత రాజశేఖర రెడ్డి గారు నువ్వు అసెంబ్లీకి రావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం చేసిన తర్వాత 4 రోజులకే హెలికాప్టర్ కూల్ చనిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఉందని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఈరోజు రేపు మీకు చూపిస్తాం, ఇప్పటికే మీకు ఆ వీడియో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. అదేంటో మన రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం. ఆ రోజు రాజశేఖర రెడ్డికి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ మన రాష్ట్రం మీద, మన రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ మీద ఒక కక్ష కట్టుకున్నారు. ఎందుకంత పగ? దేవుళ్ళ మీద మీకు ఎందుకంత పగ? అందులో మా రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు కంకణం కట్టుకున్నారు. ఎంత మోసం, దగ, ఎంత కుట్ర, ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నాడు ఎగ్జాంపుల్. ఆ రోజు నువ్వే నా తండ్రి సావుకి రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ గారని చెప్పి నువ్వే చెప్పావు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ సంస్థలన్నింటి మీద మీ వాళ్ళందరినీ పంపించి దాడులు చేశావు. ఇది వాస్తవమా కాదా? ప్రజలందరికీ నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. పాత్రికేయులుగా మీరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అచ్చెన్నాయుడు చెప్పింది వాస్తవమా కాదా అని తెలుసుకోవాలి. జగమరిగిన సత్యం. చిన్న పిల్లవాడు గాఢ నిద్రలో ఉండి ఒక్కసారి లేపి వివేకానంద రెడ్డి ఎలాగ చనిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో గొడ్డలతో నరికి నరికి క్రూరంగా చంపారని ప్రతి ఒక్కరూ చెప్తారు. అంతెందుకు, ఇది నేను చెప్పవలసిన అవసరం లేదు, మాకు నువ్వు ఆన్సర్ చేయవలసిన అవసరమే లేదు. సాక్షాత్తు నీ బాబాయి కూతురు 7-10 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి ఆత్మక శాంతి కలగాలని, మా తండ్రి హత్యలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయము ఉంది 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 అని కాలికి బలపం కట్టుకొని ఊరు వాడ దేశం మొత్తం తిరిగి చెప్తుంటే ఆవిడ అడిగినటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు, మాకు చెప్పవలసిన అవసరం లేదు. కనీసం మేము అడిగిన దానికైనా ఇన్ని రోజులైంది, ఒక్క రోజైనా సరే నువ్వు సమాధానం చెప్పకుండా దీన్ని కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉంది, గొడ్డల పార్టీ ఎందుకు గింజుకుంటున్నావు? గొడ్డల పార్టీ కాదా?
సొంత బాబాయిని. అధికారం గురించి నేను ప్రతిసారి చెప్తున్నాను, ముఖ్యమంత్రి పదవి గురించి, అధికారం గురించి తండ్రిని వదలడు, బాబాయిని వదలడు, తల్లిని వదలడు, చెల్లిని వదలడు. చివరికి నీకు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలను కూడా ఊచకోత కోసి అధికారాలను రావడానికి ప్రయత్నం చేస్తావు తప్ప నీకు ఇంకొక ఆలోచనే ఉండదని చెప్పి తెలియదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా యాక్సిడెంట్లో చనిపోతే చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా ఉన్నా కాన్వాయ్లో, ఆయన అంత్యక్రియలు చూడాలని పోతే మధ్యలో అంతరాయం కలిగి వెనక్కి వచ్చాం. ఆయన తపన చూసాం, ఎందుకంటే ఆయన పాత స్నేహితుడు. ఆ రోజు ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆయనకు అత్యంత ఆప్తుడైన రోసయ్య గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ యాక్సిడెంట్ లో చనిపోతే వెనక కుట్ర దాగుంటే, అది కూడా అపోజిషన్ లీడర్ మీద అనుమానం. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఆఖరణ రోసయ్య గారు తన మిత్రుడు యాక్సిడెంట్ గురించి సిబిఐ వెయ్యాలని చెప్పి కేంద్రానికి రాసి సిబిఐ ఎంక్వైరీ వేయించారు. సిబిఐ టోటల్ గా ఎంక్వైరీ చేసి యాక్సిడెంటే ఇది కారణము, ఈ చావుకి యాక్సిడెంటే కారణమని రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఆ సిబిఐని కూడా చంద్రబాబు నాయుడు గారు, అంటే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే, ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు సిబిఐని కూడా మేనేజ్ చేసి రిపోర్ట్ ఇప్పించాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు అంటున్నా. నేను ఇంకొకటి అడుగుతుండా, సోషల్ మీడియాలో ఒక క్యాట్, పిల్లి మీదకి వాళ్ళ మదర్ క్యాట్, ఫాదర్ క్యాట్ మీదకి ఏదైనా అదర్ ఎనిమల్స్ చూస్తే తిరగబడింది సోషల్ మీడియాలో చూశాను. నేను అడుగుతున్నాను, మీ తండ్రి 2009లో ఆయన యాక్సిడెంట్కి వెనకెవరో ఉండారు, కుట్రలు కుతంత్రాలు అని అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు ఏం చేశావు? ఎందుకు గాజులు తొడుక్కొని మూల కూర్చున్నావు? ఎందుకు సైలెంట్గా ఉండవు? మీ చెల్లెలు సునీతమ్మ వాళ్ళ తండ్రి వివేకానంద రెడ్డి హత్య గురైనాడు, నో డౌట్. ఆయన హత్య జరిగిన కొద్ది నెలకి తమరు ముఖ్యమంత్రి అయినారు. 5 ఏళ్ళు చీఫ్ మినిస్టర్. మీ చిన్నాన్న చనిపోయిన తర్వాత, హత్య గురైన తర్వాత ఏం చేస్తున్నా? ఎందుకు హంతకులను సరిగా తేల్చలేకపోయినా? ఎందుకు మీ చెల్లెలు వాళ్ళ తండ్రి చనిపోతే విరోచితంగా పోరాడుతుంది, రాష్ట్రం, కేంద్రం, సుప్రీంకోర్టు దాకా పోరాడుతుంది. పులివెందుల పులి అనిపించుకుంది, నువ్వు పులివెందుల పిల్లివే. ఆ క్యాట్ మేలో అంటున్నా నేను, సోషల్ మీడియాలో ఉండే క్యాట్ నీకంటే పౌరుషంగా ఎదుర్కొంది వాళ్ళ పేరెంట్ క్యాట్స్ ని ప్రొటెక్ట్ చేసేదానికి. సునీతమ్మ పోరాడింది, సుప్రీంకోర్టు దాకా పోరాడుతూనే ఉంది, ఈ రోజుకి కాంప్రమైజ్ కాలే. బట్ తమరేం చేశారు? ఏమన్నా అర్థం ఉందంటయ్యా నువ్వు మాట్లాడే మాటలకి? ఆయన కంప్లీట్ పాదసారథి రెడ్డి చరిత్ర అంతా చెప్పాడు. పాదసారథి రెడ్డి కడప, పులివెందుల, మీ తండ్రులు, తల్లులు, మీ తాతలు, ముత్తాతలు బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాడు. మాకైతే అంత దూరం తెలియదు కదా, మేము విన్నాం. ఇప్పటికీ ప్రథమ సాక్షి మీ తాతలు, ముత్తాతల దగ్గర నుంచి, మీ తండ్రి దగ్గర నుంచి జరిగిన ఘోరాలు, నేరాలు విషయంలో పాదసారథి రెడ్డి ఒక్కడే పర్ఫెక్ట్ గా ప్రజల ముందు చెప్పగలిగినాడు. అది జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎన్నైనా అనుకొని, నువ్వు రాజశేఖర రెడ్డి టైంలో, మీ తండ్రి టైంలో చేసిన కరప్షన్, నిన్న నువ్వు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఎక్సైజ్ లో 30,000 మంది నీకు ఓట్లు వేసిన వాళ్ళు చనిపోయినారయ్యా. 30,000 మంది, లక్షల మంది పడకలెక్కారయ్యా. ఇవన్నీ పక్కన పెడతాం. 2009, 26, 17 ఏళ్ల తర్వాత మా తండ్రి చావుకి చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పేసి అనుమానాలు ప్రజల్లో రేకెత్తించడానికి నువ్వు ప్రయత్నం చేయటం చాలా ఘోరం. ఇది ఎవరు మీ ఫాలోయర్స్ని అడగండి. మీరు పని చేయండి, మీరు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వైసీపీ కార్యకర్తలు నిన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అనుమానాలు, మీ ఫాదర్ యాక్సిడెంట్ లో మరణాన్ని చంద్రబాబు మీద నెట్టేదానికి నువ్వు చేసిన ప్రయత్నానికి మీ వైసీపీ ముఖ్యులు, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఏమనుకుంటున్నారో చూడండి. మీరు మావి గన్ అన్నప్పుడే మీ గన్ కల్చర్ ఏందో అర్థమైంది.
ఆఖరికి రాష్ట్ర రాజధానికి కూడా గన్ అనేది ఉండాలనే నీ కోరిక. ప్రజలేం అమాయకులు కాదు. ఇది కరెక్ట్ కాదు. ఇంత నీచంగా దిగజారిపి చంద్రబాబు నాయుడు గారిని ఒక శత్రువులాగా, ఒక ఘోరమైన వ్యక్తి, ఆయనకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు. చాలా క్లీన్ ఫ్యామిలీ అది. కానీ ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను. ఇప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మొత్తం కూడా చూసుకున్నా సార్, మీరు కుర్రోళ్ళు 1998లో రాజారెడ్డి గారి యొక్క హత్య జరిగింది. 1998 అంటే ఒక తరానికి తెలియదు. ఇప్పుడు రాజారెడ్డి హత్య గురించి అవసరం అండి జగన్మోహన్ రెడ్డికి? చంద్రబాబు నాయుడు గారు చంపించిండు అని అంటున్నాడు. 13 మంది ముద్దాయిలకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. నా దగ్గర మొత్తం డీటెయిల్డ్ లిస్ట్ ఉంది ఎవరెవరికి పడ్డాయనని. రాజారెడ్డి గారి హత్య చేస్తే 26 కత్తిపోట్లు జరిగిన పేర్ల రామకృష్ణ పార్థసారథి రెడ్డి నిన్న ప్రెస్ మీట్కి వచ్చి ముక్కుకి బుగ్గకు కూడా కత్తులు గాయాలు చేపిస్తున్నాడు ఆయన. అది ఫ్యాక్షన్ హత్యలు రాయలసీమలో. రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సోమవారం నువ్వు 2 నేస్తే మంగళవారం వాళ్ళు 4 నేస్తారు. మంగళవారం 4 నేస్తే బుధవారం 8 మంది నేస్తారు. అది ఆ ప్రాంతం. అక్కడ హత్య జరుగుతుంటే ఇక్కడ ఛాయ్ దాగి చూస్తుంటాడు. ఏ పోలీసుడు బోడు, ఏ కోర్టులు ఉండవు. వాగ్గేయకారుడు గోరెటెంకన్ అంటాడు, భరతసింహారెడ్డి గారు సల్లంగా ఉండాలి, మీరు హాయిగా ఉండాలి. సమరసింహారెడ్డి గారు మీరు బాంబులు ఇవ్వాలి, మేము బాంబులు వెయ్యాలి. మీ కాలి కింది చెప్పులం, మీ నెత్తి మీద గొడుగులం. మీరు ఉస్కో 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 అంటే ఉరికే వేట కుక్కలం. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా. రాజారెడ్డి గారు చనిపోయిన తర్వాత, హత్య చేయబడ్డ తర్వాత పులివెందులో దీపావళి జరిగిందంట. మహిళలు దీపాలు వెలిగించి పండగ చేసుకున్నారండి. ఒక నరకాసుర వదలాగా ముగ్గురేశారండి. నేను చెప్పటం కాదు, రాయలసీమలో రెడ్డి నాయకులు చెప్తారు. మీరు పులివెందులో మైకి పెడితేట వాళ్ళే చెప్తారు కథలుగా. ఇప్పుడు అంటే చంపిన వాళ్ళని నేను ఇప్పటిదాకా టచ్ చేయలేదు, జగన్ మంచోడు కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు హాయిగా బయట తిరుగుతున్నారనేది అతని వాదన. దీన్ని మీరు ఏకీవిస్తారా లేదా? నేను మంచోడిని కాబట్టి మా తాత చంపిన వాళ్ళు, మా నాన్న చంపిన వాళ్ళు, మా బాబాయిని చంపిన వాళ్ళు ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నాడు అని చెప్పాడు. ఎవరు తిరుగుతున్నారు? వైఎస్ అవినాష్ రెడ్డి తిరుగుతున్నాడు. రాజారెడ్డి హత్య కేసులో 16వ ముద్దాయి సతీష్ రెడ్డి వైసీపీలో ప్రధాన కార్యదర్శి తిరుగుతున్నాడు. 16వ ముద్దాయి అండి సతీష్ రెడ్డి. నాడు టీడీపీ, నేడు వైసీపీ. వంగవీటి మోహనరంగ హత్య కేసులో ప్రధాన నిందితుడు దేవినేని నెహ్రూ గారి తనయుడు దేవినేని అవినాష్ ఎక్కడ తిరుగుతున్నాడు? వైసీపీలో తిరుగుతున్నాడు. వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ ముద్దాయిలందరూ శిక్షలు పడ్డాయి. ఇప్పుడు పరిటాల రవిని చంపినందుకు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కక్ష తీర్చుకుండండి? ఎవరి మీద అన్న కక్ష తీర్చుకుండా కౌంటర్ వేశాడా? పోనీ ఆయన ఫోటోని సాక్షిలో నిలువెత్తు ఫోటో వేసి చేతికి కత్తిచ్చి నారాసుర రక్త చరిత్రని రాస్తే ఆయన చర్య తీసుకున్నాడా? ఇది చంద్రబాబు నాయుడు గారి స్వభావం. జగన్మోహన్ రెడ్డి గారిది రప్ప. మీకు ఇంకో మాట కూడా చెప్తా. వంగవీటి మోహనరంగ గారి హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంట. అంటే రామారావు గారిని అంటే మళ్ళీ ఎక్కడ గుండెలకి తత్తారని జనం చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోవటానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాం. మరి రిలయన్స్ మీద దాడులోడు చేశాడు. ఇప్పుడు మా నాన్న చంపిన దానిలో, మా నాన్న మరణంలో సోనియా గాంధీ ప్రమేయం ఉందని చెప్పేసి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నాడు ఎంపీగా పోటీ చేసినప్పుడు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల కల్లా నేను అసెంబ్లీకి రాకుండా చేస్తానని చెప్పి రాజకీయంగా ఒక విమర్శ చేస్తే లేపేసేయని ప్రచారం చేస్తున్నా. అంటే ఇప్పుడు ఆయనకి సానుభూతి కావాలి. ఇంకో మాట కూడా చెప్తా. అసలు మేము బాధిత కుటుంబాలు అంటున్నా ఆయన, నేను బాధితుని అంటుండో. మరి పాల్గొనడం ఏంటి? గత 5 ఏళ్ల పరిపాలనలో మీరు కానీ నేను కానీ బాధితులమా బలవంతులమా? చంద్రబాబు నాయుడు గారు బాధితులే కదా. 53 రోజులు జైల్లో ఉన్నాడు. లోకేష్ బాధితులే కదా. పవన్ కళ్యాణ్ బాధితులే కదా. అసలు రాష్ట్రమే బాధిత వర్గం కదా నీ పరిపాలనలో. కాబట్టి
ఆయన చెప్తూనే ఉంటుంటాడు, మనం వింటున్నాం కాబట్టి చెవుల్లో పువ్వులు పెడతారు, బంతి పువ్వులు పెడతారు, కారిఫే పెడతారు, నెత్తులు గారిలో చెప్తారు. వెరసి ప్రజలకు సత్యం తెలుసు.